పురాతన కాలంలో వివాహం అనేది చాలా విలువైనది. వివాహం జరిపించుకునేటప్పుడు పూర్వం నుండి ఒక ఆచారం అన్నది పెద్దలు నిశ్చయించారు. కాబట్టి ఆ ఆచారాన్ని కలుపుకుంటూ ప్రస్తుతం మా సొంత గ్రామమైన గునుపూరిపేట గ్రామంలో వివాహంకు కావాల్సిన మినిమము పద్ధతులను ఆచరిస్తూ మా చెల్లి కూతురైన రామలక్ష్మి గారి వివాహంకు పూర్వాచారం ప్రకారం వివాహం జరిపించుటకు పెద్దలను నిశ్చయించి ఎంతో ఆనందోత్సవాలతో కుటుంబ సమేతంగా ఆనందంతో వివాహం జరిపించుకుంటున్నాం. కాబట్టి వివాహం ఇచ్చేసిన వధూవరులకు మరియు బంధుమిత్రులకు కుటుంబ సభ్యులందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే, నేను నా ఇంట్లో లోపలికి వచ్చేసాను. ఆన్ ద డిస్ప్లే మీరు కూడా మన ఛానల్ ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మన వీడియో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? సో ప్రజెంట్ నేను ఎక్కడున్నానంటే కొత్త వీధి గుంటూరుపేట, అంటే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇక్కడికి ఎందుకు వచ్చినా మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే మీరు ఆల్రెడీ తమ్నైల్ చూసే ఈ వీడియోలోకి వచ్చారని నాకు తెలుసు. సో ఇంకా ఈరోజు అయితే మా పిన్ పెళ్ళిరాట. 28th ఏప్రిల్న మా పిన్ పెళ్ళి, 18th ఏప్రిల్న ఈరోజు పెళ్ళిరాట. సో ఈ పెళ్ళిరాట అంతటిని మీకు చూపిస్తాను. అలాగే ఇందులోని కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. అంతకన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మొత్తం చూసేద్దాం రండి. పెళ్ళిరాట అనేది ఎందుకు వేస్తారంటే ఇంట్లోని పెళ్లి సందడి అనేది మొదలైందని చెప్పడానికి, అంటే దానికి ప్రతీకగా పెళ్ళిరాట వేస్తారు అని నేను అనుకుంటున్నాను. ఇందులోని ఏం చేస్తారంటే ఒక గోళంలోని నవధాన్యాలు వేసి అందులోని నేరేడు రాట పెడతారు, పెట్టేసి అందులో ఇంకా ఇసుక మట్టి వేస్తారు. ఇంకా దానికి పూజ చేస్తారు. పెళ్లి కూతురు ఇంకా పెళ్లి కూతురు అయితే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు అయితే పెళ్లి కొడుకు, వాళ్ళ తల్లిదండ్రులు కలిసి ఆ రాటకి పూజ చేస్తారు. దీని తర్వాతే పెళ్లిలోని మిగతా పనులు, అంటే వేరే పనులు అనేవి స్టార్ట్ అవుతాయి. ఇంకాను ఇక్కడైతే పచ్చని కొబ్బరాకులతోని పందిరేస్తారు, పెళ్లి పందిరి. ఇది ఎప్పుడు వేస్తారంటే పెళ్ళికి ఒక 2 days ముందు కానీ 1 day ముందుగానే వేస్తారు. అది మొత్తం బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. పెళ్ళి కూడా ఇక్కడే, అంటే మ్యాక్సిమం పెళ్ళిళ్ళన్నీ మా ఫ్యామిలీలోని మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికాడ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ స్టే చేయడానికి ప్లేస్ ఉంటుంది. అదిగోండి మా పిన్ని మధ్యలో ఉన్నారు కదా, ఆవిడే మా పిన్ని చూస్తున్నారు కదా. ఇలాగా ఈరోజే పెళ్లి కూతురిని కూడా చేస్తారు. మా రామారావు పెదనాన్న ఇంకా మా శంకర్ పెదనాన్న వినయ్, మీకు తెలుసు వినయ్ మన గోల్డెన్ క్లబ్ మెంబరు. ఇక మనం హల్దీలోకి వెళ్ళిపోదాం రండి. ఈరోజు హల్దీ 19th ఏప్రిల్న. ఇదైతే నేను ఒక క్లిప్పే తీసాను. అయితే ఈ హల్దీ పెళ్ళికొడుకి పెళ్లి కూతురికి ఇద్దరికి ఒక దగ్గరే. ఇది వాల్యూమ్ 1 మాత్రమే. ఈ సిరీస్లో మొత్తం 3 volumes వస్తాయి. 3 volumes కూడా మిస్ అవ్వకుండా చూసేయండి. అందులో అయితే నేను పెళ్ళికి సంబంధించినవి చాలా చూపిస్తాను. ఇదే ఆ ప్రోమో. ఇంకాను మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వాల్యూమ్ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. నెక్స్ట్ వాల్యూమ్ అనేది లోడ్ అవుతూ ఉంటుంది. బాయ్ బాయ్.